హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నాప్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. పెట్టుకున్నాను స్పెక్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను నిన్న ఒక వీడియో పెట్టానండి. సో పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఆ వ్యూస్ అయితే బాగా వచ్చాయి. ఒక 40 మినిట్స్ తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి చెక్ చేసుకుందాము అని చెప్పి ఛానల్లోకి వెళ్ళి చూశానండి. సో వీడియో అనేది డెలీట్ అయిపోయింది. అంటే డెలీట్ చేసేస్తారు కదా, సో అలా డెలీట్ అయిపోయి రెడ్ సింబల్స్ అలా కనిపించాయి. చాలా భయపడిపోయాను నేను, ఎందుకు డిలీట్ అయింది ఏంటి అని చెప్పి. అంటే అందులో కంటెంట్ వచ్చేసి కిడ్స్ కంటెంట్ ఉందన్నమాట. అంటే హయాన్ని అంటే వాడి ఓన్గా వాడు డైపర్ రిమూవ్ చేయడము ఇట్లా వాడి దగ్గర చేపించింది. అంటే మార్నింగ్ రొటీన్ అనేది వాడితో ఎలా ఉంటుంది అనేది నేను వీడియో పెట్టాను అనమాట. సో అందులో ఏదో కొంచెం యూట్యూబ్కి ఏమంటారు ఆపోజిట్గా అనిపించింది కంటెంట్. సో అందుకని చెప్పి యూట్యూబ్ వాళ్ళే దాన్ని డెలీట్ చేసేసారు. చాలా భయపడిపోయాను అనమాట నేను. సో ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంటి అని తర్వాత చెక్ చేసుకొని ఇంకా నేను ఇంకా తర్వాత వీడియో అనేది పెట్టలేకపోయాను అనమాట. సో 3 days అయింది. ఇంక ఇవాళ వచ్చేసి నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేద్దామని చెప్పి వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. నిజం చెప్పాలంటే హెల్త్ కూడా బాగలేదు. సో వీడియో పెట్టే ఓపిక కూడా లేదు. కాకపోతే 3 days అయిపోయింది. అండ్ ఒక విషయం అయితే ఒక 2-3 days నుంచి మీతో షేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా రెడీ అయ్యి వీడియో చేసే అంత ఓపిక కూడా లేదు. కోర్స్ మన వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఎలా ఉంటే అలానే వస్తున్నాయి, అది వేరే విషయము. సరే, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మా ఏరియాకి దగ్గరలో ఒక షాప్ ఓపెన్ చేశారండి. అంటే శారీస్ షాపు. అన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ట్రెండ్లో ఏ శారీస్ అయితే ట్రెండ్ అవుతున్నాయో ఆ కలెక్షన్స్ మొత్తం అందులో ఉన్నాయన్నమాట. సరే, నేను అన్నీ చూశాను, చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అని చెప్పి అనుకొని ఇంకా నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. సో తను ఒక శారీ తీసుకుంది. ఇంకా లాస్ట్లో బయట వచ్చేటప్పుడు అక్కడ పార్సల్స్ ప్యాకింగ్ చేస్తున్నారనమాట. నేను అడిగాను, కొరియర్ అవైలబుల్ ఉందా, కొరియర్ చేస్తారా అనేసి. అవునండి, మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అందులో కూడా నేను కలెక్షన్ అంతా కూడా షేర్ చేయడము, ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకుంటే నేను కొరియర్ చేయడము ఇలా ఉంది మన బిజినెస్ అని చెప్పి చెప్పిందనమాట. అప్పుడు నేను ఇంకా నా యూట్యూబ్ ఛానల్ గురించి ఇలా చెప్పినప్పుడు వాళ్ళు అడిగారనమాట, ప్రమోట్ చేయొచ్చు కదా మా షాప్ని. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా మన షాప్ గురించి కొంచెం ప్రమోట్ చేయండి సిస్టర్ అని చెప్పి అడిగారు. నేనేం చెప్పానంటే సరే ఖచ్చితంగా నేను చేస్తాను, హెల్ప్ చేస్తాను, అయితే నేను కొంచెం టైం చూసుకొని వస్తాను అని చెప్పి అన్నాను అనమాట. అయితే వాళ్ళు రేపు వస్తా అంటే రండి త్వరగా అన్నట్లు చెప్పారు. ఇంకా నేనేం చెప్పానంటే నాకు స్పెషల్ కిడ్ ఉన్నాడు, వాడిని స్కూల్లో డ్రాప్ చేసి టైం చూసుకొని రెడీ అయ్యేసి వస్తాను, అప్పుడు షూట్ చేద్దాము, అబ్బాయికి కొంచెం అటిజం మా అబ్బాయికి అని చెప్పి చెప్పానమాట. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే అసలు అటిజం అంటే ఏంటండి, చాలా మంది వాళ్ళల్లో వింటున్నా నేను, అసలు అటిజం అంటే ఏంది, ఆ సిమ్టమ్స్ గురించి కొంచెం నాకు చెప్పండి అనేసి అన్నారనమాట. అప్పుడు నేను చెప్పాను, మా అబ్బాయి ఇంకా మాట్లాడలేడండి, మనం పిలిచిన పలకడు, వాడి లోకంలో వాడు ఉంటాడు. సో టాయ్స్ ఇచ్చిన ఆడు, వీల్స్తో ఆడతాడు. సో కార్ లోపల ఎక్కడానికన్నా కార్ పైన ఎక్కడానికి ఇష్టపడతాడు. బయట ఏది కనిపిస్తే అది లాగేయడం, మనం పిలిస్తే పలకపోవడము, వాళ్ళకి నచ్చింది చెయ్యడము, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి మా అబ్బాయిలో. సో మైల్డ్ ఆటిజం అని చెప్పి చెప్పారండి. ఎక్కువ ఫ్లాపింగ్ చేస్తాడు. సో అదేంటంటే ఇంకా ఏదన్నా హెయిర్ కట్ చేయించుకోడు. సో ఇట్లా అన్నీ చెప్పానమాట. బిహేవియర్ ఇష్యూస్, ఇట్లా సెన్సర్ ఇష్యూస్, ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పానండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మా పాప బాగా మాట్లాడుతుంది, నార్మల్ స్కూల్కే పోతుంది, మేము ఏదైనా మాట్లాడేటప్పుడు తనకి రెస్పాండ్ అవ్వకుండా మేము మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నప్పుడు మధ్యలో వచ్చి ఎక్కువ మాట్లాడేసి డిస్టర్బ్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి, నార్మల్ స్కూల్కే పోతుంది అని చెప్పి చెప్పింది. బట్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అయితే తన లోకంలో తను ఉంటుంది, మనం పిలిచినా పలకదు, తనకు నచ్చినప్పుడే వస్తుంది, నచ్చినట్లే మాట్లాడుతుంది, మనం ఏం చెప్పినా చెయ్యదు, ఎక్కువ ఫ్లాపింగ్ చేస్తుంది, ఇలా చెప్పారు అనమాట. సో నేనేమన్నానంటే అది కూడా ఒక రకంగా అది కూడా ఆటిజం కిందకే వస్తుంది. అంటే ఇందులో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆటిజం పిల్లలు మాటలు రాని వాళ్ళకే ఆటిజం ఉంటుందని ఏమి ఉండదండి. కొంతమందికి స్పీచ్ డిలే వల్ల రాకపోవచ్చు. సో కొంతమందికి మాటలు వస్తూ ఉండి నార్మల్ స్కూల్కి వెళ్తాన్నా కానీ వాళ్ళు ఆటిజం లేదు అని మనం చెప్పలేమన్నమాట. సో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని వాళ్ళలో మైల్డ్లో ఉందా, సివియర్గా ఉందా, ఇలాంటివి మనము ఏమొచ్చినావు గో వెళ్ళు ఆడుకోపో పో. అరే 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 ఏంద్రా అది, ఇందాకే కదా హాయాన్ పరిచయం చూపిరా, చూడు ఇట్లా చేస్తాడు. బెడ్ మీద నీకు బెడ్షీట్ ఉంటే నీకు వచ్చే నష్టం ఏందిరా, ఎన్నిసార్లు పరచాలి హయాన్?
మళ్ళా వచ్చినావు. పో, నేను ఒక వీడియో చేసుకొని వస్తా. హాయా వెళ్ళు ఆడుకోపో, వెళ్ళి ఆడుకోపో. నేను మాట్లాడు, నువ్వు ఉంటే పో. నేను బజున్నామా మన ఇద్దరం బజున్నామా? సో ఇంకా వాళ్ళ బిహేవియర్ని బట్టి మనము డిసైడ్ అవ్వచ్చండి. సో నేనేమంటాను అంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. సో నేను అనేది ఏంటంటే వీళ్ళనే కాదు, చాలామంది పేరెంట్స్ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందులో నేను కూడా ఒకదాన్నే అండి. స్టార్టింగ్లో హయాన్ విషయానికి ఎవరైనా సరే ఇట్లా ఆటిజం అనే పదం నాకు మైండ్కి ఏమంటారు, నేను విన్నప్పుడు నేను తీసుకోలేకపోయాను అనమాట. ఏంటంటే మా అబ్బాయికి ఆటిజం ఏమి ఉండదు, జస్ట్ వాడికి స్పీచ్ డిలే, సో ఏదో టీవీకి అలవాటు అయిపోయి అలా ఉన్నాడు అలా అనుకునేదాన్ని, కానీ నేను తీసుకునేదాన్ని కాదు. సో కొన్ని రోజులు పోను వాటితో జర్నీ చేసినప్పటికీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మనం యాక్సెప్ట్ చేస్తేనే దానికి తగినట్లు మనం ముందుకు వెళ్ళగలం అనేసి నా ఒపీనియన్ అనమాట. సో చాలా మంది కూడా వాళ్ళ పిల్లల్లో ఇలాంటి డిఫరెంట్ బిహేవియర్ ఉంది, లేదా సెన్సర్ ఇష్యూస్ ఉన్నాయి, హైపర్ ఉన్నారు, లేదా ఇంకా ఆటిజం ఉంది, ఇలాంటివి అన్నప్పుడు తీసుకోలేకపోతున్నారు. సో ఏదైనా సరే మీ పిల్లల్లో కొంచెం మీకు డిఫరెంట్ అనిపించినప్పుడు, అంటే పిలిస్తే పలకట్లేదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, ఫ్లాపింగ్ చేస్తున్నారు, ఎక్కువ టాయ్స్ వీల్స్తో ఆడుతున్నారు, ఎక్కువ అన్ని లాగేయడం పీకేయడం, ఇలా ఏదైనా సరే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే నార్మల్ కిడ్స్ కన్నా వీళ్ళు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, లేదా థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వడము, లేదా తెలిసిన వాళ్ళతో మాట్లాడడం, ఇలా అయితే చేయండి. లేట్ చేయొద్దండి. ఏదైనా సరే 5 years లోపలైతే మనం తొందరగా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మేము చూడు 2 years 10 monthsకి మేము కనుక్కున్నా కానీ అసలు ఎటువంటి యూజ్ లేదు. అంటే యూజ్ లేదు అంటే మేము 2 years 10 months నుంచి కూడా స్కూల్స్ కానీ థెరపీలు కానీ అన్నీ ట్రై చేస్తున్నాము. బట్ అది టైం, మన ఏమంటారు తలరాతను బట్టి కూడా ఉంటుంది, వాళ్ళ టైం ఎలా ఉంటే అలా ముందుకెళ్తుంది. బట్ మన ప్రయత్నాలు అయితే మనం చెయ్యాలి కదా. సో మీ పిల్లల్లో మీకు ఏదైనా సరే కొంచెం డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలానే థెరపిస్టులు కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ దగ్గరలో ఉంటే, మీకు స్పీచ్ థెరపీ కానీ లేదా ఆక్యుపేషన్ థెరపీ ఇలా ఉంటాయి కదా, సో ఎవరినైనా సరే తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడండి. ఇదేంటంటే 1.5 year పైన పిల్లల నుంచి మనకి తెలుస్తుంది అనమాట వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి. సో సెన్సర్ ఇష్యూస్ అవి ఎలా ఉంటాయంటే హెయిర్ కట్ చేయించుకోరండి, మాస్క్ వేసుకోరు, క్యాప్స్ పెట్టుకోరు, తల పట్టుకుంటే ఒప్పుకోరు, ఏదైనా టచ్ చేస్తే ఇరిటేట్ ఫీల్ అయిపోతారు. సో ఏ వస్తువు అంటే ఆ వస్తువు పట్టుకోవడానికి ఇష్టపడరు. కొన్ని అంటే స్పెసిఫిక్గా కొన్ని వస్తువులు మాత్రమే వాళ్ళు టచ్ చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇంకా హైపర్ అంటే ఎక్కువ నడుస్తూనే ఉంటారనమాట, సిట్టింగ్ అస్సలు చేయరు, ఐ కాంటాక్ట్ ఉండదు. ఇలాంటివన్నీ ఉన్నాయండి. చాలా వీడియోస్లో నేను చెప్పాను, చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట ఆటిజంకి సంబంధించినవి. సో ఎవరికైనా సరే డౌట్ ఉంటే ఒకసారి చూడండి. సో మీ పిల్లల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తొందరగానే మీరు కొంచెం స్టాండ్ తీసుకోండి ఫ్రెండ్స్. సో 1.5 year పిల్లల నుంచి బయటపడుతుంది అనమాట. ఎందుకో చెప్పాలి అనిపించింది. అండ్ నాకు ఆ పేరెంట్స్ చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదని కూడా అనిపించింది అనమాట. సో ఎవరైనా అంతే కదా, పిల్లల విషయంలో మా పిల్లలకి ఇది ఉంది అని చెప్పి మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేము. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. నేను కూడా పిల్లల విషయంలో చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి. బట్ ఇప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ అయినానని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పి వీడియోనే షూట్ చేస్తున్నాను. బట్ ఏం చెప్పానో ఏమో నాకే అర్థం కాలేదు. బట్ నేను చెప్పిందైతే మీకు అర్థమైందని మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను. బాయ్.